హాయ్ టు ఆల్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, అల్లం, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, తెల్లగడ్డలు. నేను ఈ అల్లం చట్నీకి 4 టమాటోల క్వాంటిటీని అయితే తీసుకుంటున్నాను. అంతే అండి, అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు. ఎంతో టేస్టీగా ఇడ్లీ, దోశ ఎందులోకైనా కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ అల్లం చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం ముందుగా జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పొట్టు వలిచేసిన వెల్లుల్లి, అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 5 మినిట్స్ వరకు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ టమోటా అనేది మెత్తగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మనము ఈ టమోటా అనేది వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం బెల్లం కానీ చింతపండు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చింతపండునైతే తీసుకున్నాను. కొంచెం చింతపండుని వేసుకొని మగ్గించుకున్నాను. ఈ విధంగా టమోటా అంతా మంచిగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండలి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక తుంచిన ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ వేసుకొని వేయించుకొని మన అల్లం చట్నీలో వేసేసుకోవడమే. అంతే, అల్లం చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ టిఫిన్లోకైనా అల్లం చట్నీ చాలా బాగుంటుంది.